70 సంవత్సరాల పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత్ జాతీయ మహిళా సమాఖ్య 22వ జాతీయ మహాసభలు డిసెంబర్ 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు ఢిల్లీలో జరగబోతూ ఉన్నాయి. భారతదేశంలో జనాభా 140 కోట్లకు దాటిపోయింది. అందులో సగం మంది మహిళలు ఉన్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ కానీ, మహిళా సంక్షేమం కానీ, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారత మా లక్ష్యం అని చెప్పారు. మహిళా సాధికారత పేరుతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటి వరకు లాస్ట్ 2023వ సంవత్సరంలో నారీ శక్తి వందన అధినియం అని పేరుతో మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేసి తీసుకొస్తామని చెప్పారు. కానీ మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటే అనడానికి తార్కాణం 2024లో ఎలక్షన్లు జరిగినప్పుడు ఆ రిజర్వేషన్ అమలుపరచపోగా డీలిమిటేషన్ పేరుతో జనాభా లెక్కల పేరుతో వాయిదా వేస్తుంటూ వచ్చారు. అది ఇంకో 10 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అసలు బిల్లు వచ్చేటప్పుడు కూడా 30 సంవత్సరాలు పైగా పోరాడుతూ ఉండంటే ఈ రిజర్వేషన్ అమలు కేవలం 15 సంవత్సరాలు అమలు చేస్తామని చెప్పారు. అందులో 5 ఏళ్ల కాలం మళ్ళీ గడిచిపోతూ ఉంది. ఈ మధ్యలో రేపు అనేక బిల్లులు ఈ పార్లమెంట్ సెషన్స్లో కూడా మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపటి నుండి పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. ఇందులో కూడా జిమ్లీ ఎన్నికలకు సంబంధించి కానీ అనేక బిల్లులు పాస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మహిళలకు సంబంధించి రిజర్వేషన్ ఏదైతే నారీ శక్తి వందన పేరుతో మీరు చెప్పారో ఆ వందనాన్ని పక్కన పెట్టారు. ఆ శక్తిని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ప్రభుత్వం వెంటనే నారీ శక్తి వందన అధినియం అనే పేరుతో ఏదైతే చెప్పారో దానికి ఈ 2027 మీరు ఏదైతే బిల్లు తీసుకురావడానికి జమిలీ ఎన్నికలు అన్నారో అప్పటికల్లా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలని భారత జాతీయ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. దాంతోపాటు మహిళా సంక్షేమం అన్నారు. సంక్షేమానికి ఇవాళ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధితో అమలుపరిచే పరిస్థితి కనిపించలేదు. ఇవాళ భారతదేశంలో 60% మంది రక్తహీనతతో బాధపడుతున్నారంటే ఇది సంక్షేమాన్ని మేము అడుగుతున్నాం. పసిపిల్లలు 49% మంది పసిపిల్లలు పౌష్టికాహార లోపం వల్ల బాధపడుతున్నారంటే ఇది సంక్షేమాన్ని మేము అడుగుతా ఉన్నాం. మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. నిన్న మనం చూసాం అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇతర అడిగిన ప్రశ్నలకు మంత్రుల సమాధానంలో కూడా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో కూడా ఎన్ని అత్యాచారాలు ఎలా జరిగినాయో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు రోజుకి 48 కేసులు ఇంప్లిమెంట్ జరుగుతున్నాయి అని చెప్తా ఉంటే ఇవాళ ఇవి కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు ఏమైనా చిత్తశుద్ధి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయా అనేదంటే లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చట్టాలు ఉన్నాయి. చట్టాలు సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వానికి ఏమాత్రం చేతులు రావట్లేదు. ఇవాళ అదేమంటే వ్యవస్థలో లోపాలను ఆధారంగా చేసుకుని దోషులు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ వ్యవస్థను సరిచేసే పరిస్థితుల్లో పాలకులు కానీ ప్రభుత్వాలు ఉండలేని విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రాబోయే కాలంలో మహిళలకు సంబంధించిన సాధికారత అయితే ఏది ఉందో కుటుంబ, సమాజ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించే విధంగా ప్రభుత్వాలు చిత్తశుద్ధి వ్యవహరించాలని, దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని, అవి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి భారత జాతీయ మహిళా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యలు ఆధ్వర్యంలో పోరాటానికి సమాయత్తమవుతున్నాం. దాంతోపాటు వాళ్ళ మతత్వ ధోరణితో మహిళలను మరింత కించపరిచే విధంగా, విజాతి పౌరులుగా చూసే విధంగా, మతం పేరుతో మహిళలను వంటింటి కుందేలు చేసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్న నేపథ్యాన్ని నిరసిస్తూ కూడా పెద్ద ఎత్తున పోరాటానికి మహిళా సమాఖ్య సమాయత్తమవుతుంది. దానిలో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా ఇవాళ అందరికీ మహిళా సాధికారతను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, దాంతోపాటు మహిళా రిజర్వేషన్ ఏదైతే చెప్పారో దాన్ని తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భారతదేశంలో ఉన్న అందరు ఎంపీలకు కూడా ఇప్పటికే మెమోరాండాలు ఇచ్చాం. రేపు పార్లమెంట్ సెషన్లో కూడా దాని గురించి ప్రస్తావన చేయమని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దీని మీద కనుక ప్రభుత్వాలు కనుక సరైన నిర్ణయం ఈ పార్లమెంట్ సెషన్లో చేయకపోతే పెద్ద ఎత్తున మహిళా సమాఖ్య ఆందోళనకి సిద్ధమవుతోంది. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.